దొర భార్య దొరసానైనప్పుడు మంత్రి భార్య ఏమవుతుంది అని అడిగిండంట వెనకటికి ఒక పని పాట లేని పోరోడు. ఏమవుతుందో అందరికీ ఎరకైన ముచ్చటనే కానీ అట్లనే మన చంద్రబాబు కొడుకు భవిష్యత్తులో ఏమవుతాడు అని అడిగితే ట్విట్టర్ పిట్టకు మన్మడవుతాడు అని అనుకున్నారు. కానీ అదేం కాదంట, కంప్యూటర్లకి తండ్రి అయ్యే ప్రయత్నం చేస్తుండంట. లింక్ మాత్రం రాజకీయాలకు పెట్టుకోండి. ఇక మజా మాత్రం మా మల్లన్న గొంతులేనుండ్రి. తెలుగు లోకోద్ధారకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మ కొడుకు పిల్లనారా వారు రాజకీయంలో ఏలువెట్టేందుకు తయారైతున్నాడు. 2014లో అయ్యను అమాంతం పట్టుకపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెట్టి తండ్రి మీద ఇన్ని అధికారిక తలంబ్రాలు జల్లి తాంబాలంలా తండ్రి కాళ్ళు గడిగి వచ్చిన కార్యకర్తల నెత్తి మీద తలా ఇంత జల్లి ఆ వెనక చీరి ఇంటికి పోయి కునుకు తీయాలన్న గొప్ప కార్యదీక్షతోని గట్టిగా దట్టి కట్టుకొని ఎన్టీ రామారావు బంగ్లాలో కుడికాలు పెట్టిండు. అయ్యా 6 నెంబర్ కొడుకు 7 నెంబర్ అన్నట్టు రాజకీయాన్ని మొత్తం గ్లూకోజ్ లెక్క పెయ్యంతా ఎక్కించుకుందామని చూస్తున్న ట్విట్టర్ పిట్టెకు పాతకాలం యాది లేనట్టుంది, మళ్ళా ఏలువెట్ట చూస్తున్నాడు అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పోయినసారి అదే 2009లో ఇదే ట్విట్టర్ పిట్టే రెక్కలకు ఫ్యాన్లు కట్టుకొని దేశాలు తిరిగొచ్చింది. రాజశేఖర్ రెడ్డి అసొంటి ప్రజా సంక్షేమ రాక్షసుని ఓడగొట్టేందుకు నగదు బదిలీ అనే ఒక పథకాన్ని ఫారెన్ కంట్రీ నుంచి దిగుమతి చేసిండు. అప్పటికే అవతలి దేశంలో ఆ పథకం పాచిపోయి పడావబడి ఉన్నది. ఆ సంగతి మర్చిపోయి మన తానికి తెచ్చిండు ట్విట్టర్. తెచ్చి అయ్యే చేతిలో పెడితే అదే పాచిపోయిన నగదు బదిలీ పథకం జనాల మీదకి ఇసిరేస్తే గబ్బు వాసన తట్టుకోలేక జనం ఎగవాడు రుక్కిండ్రు. 2009లో చేయి గుర్తు దెబ్బకు సైకిల్ పయ్యలు ఊసిపోయినాయి. ఇక పాత కథ అట్లుంటే ఇవాళ మళ్ళా ఇంకేందో చేయబోతున్నాడట. రాష్ట్రంలో ఉన్న తాజా తెలుగుదేశం తమ్ముళ్ళను పిలిచి కంప్యూటర్ టీవీ తెరిచి ఇగో అని సురువు చేసిండట పాఠాలు చెప్పుడు. నీ పాఠాల మీద మన్నవయ్య, పోయినసారి పాఠాలు చెప్తే పార్టీ పరువు నిలవకుంటాయే, మళ్ళీ ఇదేందని తమ్ముళ్ళు మనసుల్ని అనుకుంటున్నారట కానీ బయటికి అనలేకపోయినరట. ఇప్పుడు మళ్ళా ఓట్లల్లోకి పోయేటప్పుడు ఏ కాలు బయట పెట్టాలి అని కంప్యూటర్ జ్యోతిష్యం చూసి చెప్తున్నాడట. రైతుల తానికి పోయి వ్యవసాయం బంద్ చేయండి, కడుపు నిండాలంటే కంప్యూటర్లను నమ్ముకోండి అని చెప్పి పోయినసారి పోయేతందుకు కూడా ముఖం లేకుండా చేసిండు. మరి ఇవాళ ఇంకేమేం చెప్తాడో ఏం కథనో అని భయపడుతున్నారట తమ్ముళ్ళు. ఏదన్నా పుణ్యకార్యం చేసేటప్పుడు మంచిగున్న వాళ్ళు ఎవరన్నా ఎదురుగా రావాలంటారు, కానీ ఎలక్షన్లకు పోయేటప్పుడు ట్విట్టర్ పిట్టే ఎదురొచ్చింది, ఏం కథనో ఏం కర్మనో అనుకుంటున్నారట మీటింగ్లో కూర్చున్న వాళ్ళు కొంతమంది.